హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. ఇవాళ లాల్ దర్వాజా బోనాలతో చివరి ఘట్టం పూర్తి కానుంది. ఆషాఢ మాసంలో మొదట గోల్కొండ, ఆ తర్వాత సికింద్రాబాద్, చివరిగా పాదబస్తీలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ పాదబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణతో ఈ వేడుక ముగింపు దశకు చేరుకోనుంది. ఈ క్రమంలో పాదబస్తీలోని లాల్ దర్వాజాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, తీనుమర డప్పులతో ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఇక మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్న బోనాల పండుగ చివరి దశకు చేరుకుంది. ఇవాళ లాల్ దర్వాజా బోనాలతో చివరి ఘట్టం పూర్తి కానుంది. ఆషాఢ మాసంలో మొదట గోల్కొండ, ఆ తర్వాత సికింద్రాబాద్, చివరిగా పాతబస్తీలో బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక ఇవాళ పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల సమర్పణతో ఈ వేడుక ముగింపు దశకు చేరుకోనుంది. ఇక ఈ క్రమంలో పాతబస్తీలోని లాల్ దర్వాజాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, తీనుమర డప్పులతో ఆలయ పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి. ఇక మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు.